తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 1500 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 1500 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎం ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పైలాను ఆవిష్కరించనున్నారు. అనంతరం తిరుమలాపురంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో 1500 కోట్ల రూపాయల నిధులతో చేపట్టినటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలంలో ఉన్నటువంటి తిరుమలాపురం అనే గ్రామానికి చేరుకుంటారు. తిరుమలాపురం గ్రామానికి చేరుకున్న తర్వాత వివిధ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలకు తనకు సంబంధించిన ఫౌండేషన్స్ వాటికి కూడా అతను శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యం అవుతుంది. ఆలేరు నియోజకవర్గాన్ని దాదాపు 1500 కోట్ల రూపాయల నిధులు వెచ్చించేసి అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం ఆ ప్రణాళికలు రూపొందించుకుంది. దానిలో భాగంగా రేపు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకున్న తర్వాత 1500 కోట్ల రూపాయల నిధులతో ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతమైనటువంటి తిరుమలాపురం ఏ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి చేరుకొని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మొత్తానికి సంబంధించేసి అతను ఆవిష్కరణ చేయనున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క 1500 కోట్ల రూపాయల నిధులతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఎప్పటి నుండో కూడా ఎదురు చూస్తున్నటువంటి గంధమల్ల చెరువుకు సంబంధించేసి గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేయాలని చెప్పి భావించారు. దానిలో భాగంగా 700 కోట్ల రూపాయల నిధులను వెచ్చించిన పరిస్థితి నెలకొంది. సో 700 కోట్ల రూపాయల నిధులు వెచ్చించేసి ఈ యొక్క గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేయాలని చెప్పి భావించారు. ఆ తర్వాత ఆలేరు నియోజకవర్గానికి సంబంధించేసి ముఖ్యంగా ఇక్కడ ఆలేరు నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పి భావించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన కూడా చేయనున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. సో ఇదే సమయంలో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఒక వేద పాఠశాలకు సంబంధించి కూడా శంకుస్థాపన చేయనున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. సో దాదాపు 70,000 మంది మొత్తం కూడా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలను ఇక్కడికి రప్పించేసి సీఎం సభను విజయవంతం చేయాలని చెప్పి భావించారు. అందుకు అనుగుణమైనటువంటి ప్రణాళికలతో కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్గా మనము సీఎం యొక్క పాల్గొన్నటువంటి సభాస్థలి వద్ద మనం ఉండడం జరిగింది. చూడవచ్చు మొత్తంగా కూడా సభాస్థలికి సంబంధించి కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తున్న నేపథ్యం అయితే క్లియర్గా కనబడుతూ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇందుకోసం దాదాపు 1500 మంది పోలీసు సిబ్బందిని కూడా వినియోగిస్తున్నట్లు కూడా రాచకొండ సిపి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కూడా ఎక్కడ కూడా ఎలాంటి అమాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ముందస్తుగానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం ఏ ప్రాంతాల్లో అయితే పర్యటించున్నారో ఆ యొక్క ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్ అదేవిధంగా ఇతర స్క్వాడ్స్ పంపించేసి కూడా పూర్తిగా క్షుణ్ణంగా కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒకవేళ సీఎం సంబంధించి అంటే అతనికి సంబంధించి హెలికాప్టర్ కాకుండా ఒకవేళ రోడ్డు మార్గం కూడా వచ్చినా కూడా ఆ రోడ్డు మార్గం కూడా పూర్తి స్థాయిలో ఆ రోడ్లు సీఎం ప్రయాణించినటువంటి రోడ్డు మార్గాన్ని కూడా పోలీసులు మాత్రం పూర్తిగా తమ యొక్క ఆధీనంలో తెచ్చుకున్న పరిస్థితి ఉంది. ప్రతి ప్రదేశంలో కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే క్లియర్గా కనబడుతుంది. ప్రజెంట్గా చూస్తే మాత్రము సీఎం పాల్గొనే సభాస్థలికి సంబంధించి మాత్రం అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు మాత్రం చకచకా జరిగిపోతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. 3 గంటల వరకు సీఎం ఇక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత ఏవైతే అంటే 1500 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా దానికి సంబంధించేసి కూడా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సీఎం నేరుగా సభాస్థలికి చేరుకుంటారు. సభాస్థలికి చేరుకున్న తర్వాత ఇక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా కేవలం ఈ యొక్క 1500 కోట్ల రూపాయల నిధులు మాత్రమే కాకుండా ఇంకా సీఎం దగ్గర నుండి ఎలాంటి వరాల జల్లు కురిపిస్తాడు అనే విషయానికి సంబంధించి కూడా ఆలేరు నియోజకవర్గ ప్రజలు మాత్రము ఎదురు చూస్తున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. సో సీఎం రాక సందర్భంగా అదేవిధంగా సీఎంకు స్వాగతం పలికేందుకు కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా ఆలేరు ఎమ్మెల్యే బీలా ఎల్ఏ చెప్తున్నారు. ముఖ్యంగా సీఎంకు దాదాపు 4000 మందితోటి బైక్ ర్యాలీ అతనికి స్వాగతం పలికే విధంగా చేయాలని చెప్పి కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. దాదాపు 70,000 మంది ప్రజలతో ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా అందుకు అనుగుణంగా కూడా ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు పోతున్న నేపథ్యం అయితే క్లియర్గా కనబడుతుంది. 3 గంటలకు సీఎం చేరుకుంటారు. సీఎం పర్యటన అనేది 3 గంటల నుండి 5 గంటల వరకు కూడా కొనసాగుతుందని చెప్పి కూడా అధికారికంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో సీఎం 5 గంటల తర్వాత ఇక్కడ సభాస్థలం నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్కు చేరుకునే నేపథ్యం అయితే ఉందని చెప్పి చెప్పవచ్చు. సీఎం సభాస్థలం నుండి కెమెరామెన్ అట్టయితో పుల్లారావు, రాజ్ న్యూస్.